ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనమున ఉన్నది. ఈ వాగ్దానం ఈ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు అని దేవుడు అన్నాడు. యెహూకు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ యెహూ ఎవరో మనం తెలుసుకుందాం. ఈయనకి సంబంధించిన కొన్ని విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యెహూ నింసి కుమారుడైన యెహోషాపాతు కుమారుడు. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 2 ద్వారా ఈ విషయం మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆహాబు యొక్క సైన్యాధిపతిగా ఈ యొక్క యెహూను మనం చూడగలం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యెహూ ద్వారా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు సంతతి వారందరినీ హతము చేటకు లేక నిర్మూలన చేటకు, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు యెజెబెలునకు సంబంధించినటువంటి దుర్మార్గత దుష్టత్వము దాని శేషము లేకుండా, ఆహాబు సంతతి రూపంలో లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా చేటుకు దేవుడు ఉద్దేశించి ఆ పనిని చేటుకు ప్రియా దేవుని బిడ్డలారా యెహూను సాధనముగా వాడుకొనగా, ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆహాబు యెజెబెలు వారు మరి ఇశ్రాయేలు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో బహుభయంకరమైనటువంటి దుర్మార్గాలు వారు చేసిన వారిగా మనం వారిని చూస్తూ ఉంటాం. దేవుని ప్రజలను అన్యదేవత విశ్వాసాల వైపునకు మరి త్రిప్పడమే కాకుండా దేవుని నిజమైన ప్రవక్తలను బహు హింసల పాలు చేస్తూ శ్రమల పాలు చేస్తూ దేవుని నిజమైనటువంటి ప్రవక్తలు మరి దేవుని యొక్క ఆ ఒక మాటలు వారు తెలియపరుస్తున్నప్పుడు ఆ మాటల మీద తిరుగుబాటు చేసి దేవుడు తన నిజ ప్రవక్తల ద్వారా పరిశుద్ధ ప్రవక్తల ద్వారా చెప్పే ఆ ఒక ప్రతి మాట మీద తిరుగుబాటు చేస్తూ ఆ ప్రవక్తలను కఠినముగా వారు బంధించి కఠినమైన ఆహారాన్ని వారికి పెడుతూ బహుభయంకరంగా దేవుని ప్రవక్తల ఎడల వారు ప్రవర్తించిన వారిగా, దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేసిన వారిగా ఈ ఆహాబు యెజెబెలుని మనం చూస్తూ ఉంటాం. దేవుడు వీరి యొక్క దుర్మార్గాలన్నిటినీ ఆయన చూశాడు. అంతేకాదు మరి నీతిమంతుడైనటువంటి నాబోతు ఆయన యొక్క ద్రాక్ష తోటను వారు సొంతం చేసుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అతన్ని చంపించినట్లు కూడా అబద్ధ సాక్షులను పెట్టి మరి మనం చూస్తూ ఉంటాం. చాలా దుర్మార్గపు పనులు చేసిన వారిగా ఈ యొక్క ఆహాబు యెజెబెలుని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అనుకున్నాడు, వీరికి సంబంధించిన సంతతికి సంబంధించిన ఎవరిని కూడా లేకుండా చేద్దాం. వారి యొక్క దుర్మార్గత, వారి దుష్టత్వం అనేది వారి సంతతికి చెందిన మరి వారి ద్వారా కూడా విస్తరించబడకుండా పరిపూర్ణముగా సమూల నాశనము చేద్దామని దేవుడు ఉద్దేశించి ఈ యెహూను దేవుడు ఆ పని కొరకై ఒక సాధనముగా వాడుకొనుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యెహూ ఎలీషా పంపిన అతని శిష్యుని ద్వారా దేవుడు చెప్పినట్లు చేసి ఆహాబు సంతతి అంతటిని నిర్మూలన చేసినట్లు రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 6-10 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అదేవిధముగా రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30 ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆహాబు సంతతికి చెందిన యెహోరామును, అదేవిధముగా ఆహాబు మేనలుడిని, అంటే ఆహాబు మేనలుడు అహజ్యాను, అదేవిధముగా ఆహాబు భార్య యెజెబెలును, ఆహాబు 70 మంది కుమారులను, ఆహాబు యొక్క ముఖ్యులు బంధువులు, అదేవిధముగా ఆహాబు
మేనలుడగు అహజ్యా యొక్క 40 ఆ యొక్క సహోదరులను చంపినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే చంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలన్నీ కూడా రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అదేవిధంగా రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 27, 30, 37, 10వ అధ్యాయం 1, 5, 6, 7, 12, 14 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 10, 11లో మనం చూస్తున్నప్పుడు అతనికి ఒకరినైనా ఉండనీయలేదు అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విధముగా దేవుడు చెప్పినట్లు ఆహాబుకు యెజెబెలుకు సంబంధించిన దుర్మార్గతను దుష్టత్వము లేకుండా యెహూ చేటును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సైన్యాధిపతి స్థితిని కలిగినటువంటి యెహూను ఇశ్రాయేలీయులకు రాజుగా చేయడమే కాకుండా దేవుడు అతని సంతతికి చెందిన 4 తరాల వారిని ఇశ్రాయేలు మీద ఆసీనులుగాను పరిపాలకులుగాను, అంటే ప్రజలచే గౌరవించబడే స్థితిని, అదేవిధముగా మరి వారి మాట గౌరవించబడే స్థితిని, అంటే వారి మాటను ప్రజలు గౌరవించేటటువంటి ఆ స్థితిని దేవుడు వారికి కలుగజేసి ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఆ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే ఆ ఒక రాజులుగా వారిని ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యెహూ సంతతి నుండి వచ్చినటువంటి యెహోయాషుని, అదేవిధముగా 2వ యారోబాముని, జకర్యాను, ఈ 4 ఒకరి తర్వాత ఒకరు ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేసినట్లు, ఇశ్రాయేలీలను ఏలినట్లు రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనములో, అదేవిధముగా 15వ అధ్యాయం 8 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆనాడు యెహూనే కాదు, నేడు ఆయన్ని విశ్వసించినటువంటి నీవు దేవుని హృదయ ఆలోచన అంతటి చొప్పున యెహూ వలె నడవగలిగితే, ప్రవర్తించగలిగితే, దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి ఆ వాటిని చేయగలిగితే, దేవునికి విరోధమైనటువంటి వాటిని మరి జయించగలిగిన ఆత్మీయ స్థితిని కలిగి ఉండగలిగితే, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దుర్మార్గతకు దుష్టత్వానికి నీ కుటుంబాన్ని దూరంగా ఉంచగలిగితే, నీ సంఘాన్ని దుర్మార్గతకు దుష్టత్వానికి దూరంగా ఉంచగలిగితే, అన్ని కాలాల్లో నిన్ను నీ కుటుంబాన్ని అత్యున్నత స్థానములో ఉంచదనని దేవుడు ఈ యొక్క యెహూకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విధముగా దేవుడు యెహూకి ఇచ్చిన ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుడు ఏ రకంగా మనల్ని నడుచుకున్నామని ఆయన చెప్తూ ఉన్నాడో ఆ విధముగా ఆయన మాట చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు, ఆయన యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి రీతిలో మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను, మన కుటుంబాలను, మన తర్వాత వచ్చే తరాలను అత్యున్నత రీతిలో వారిని ఆశీర్వదించి, నీవు నేను ఊహించలేని రీతిలో వారిని అనేకులకు పోషకులుగా, అనేకులకు ఆదరణగా, అనేకులకు మరి చక్కని రీతిలో ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ప్రభు వారిని అత్యున్నత స్థాయిలో ఆయన ఉద్దేశించిన అత్యున్నత స్థాయిలో ఉంచి తద్వారా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. నీవు నేను మన బిడ్డలను అత్యున్నత స్థాయిలో ఉంచేటటువంటి ఒకవేళ ప్రయత్నం చేసినా అది ఒక్కొక్కసారి అది ఆ సరైనటువంటి రీతిలో వారికి దీవెనకరంగా ఉండకపోవచ్చు, వారు అత్యున్నత స్థాయిని వారు అందుకోలేకపోవచ్చు. కానీ మనం దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను ఎటువంటి అత్యున్నత స్థాయిలో వారి నుంచి వారికి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి ద్వారా ఆయన మహిమ పొందాలో, వారి ద్వారా ఆయన గణపరచబడాలో, వారి ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ తద్వారా కలిగే ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ ఒక దీవెనకరమైనటువంటి రీతిలో ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని వారికి ఇస్తూ ఆయన కృపలో నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఈ విషయాలను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే శయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మౌనతుడా, అద్భుతమైనటువంటి ఈ వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభువా, నీ హృదయ ఆలోచన అంతటి చొప్పున ఆనాడు యెహూ చేయడాన్ని బట్టి, నీవు చెప్పినట్లు చేయడాన్ని బట్టి, యెహూ యొక్క సంతతి ద్వారా వచ్చినటువంటి వారిని 4 తరాల వరకు ఇశ్రాయేలీలకు రాజులుగా, వారిని పరిపాలన చేసే రాజులుగా అత్యున్నత స్థాయిలో వారిని కూర్చుండబెట్టి ఇశ్రాయేలు ప్రజల ద్వారా గౌరవింపబడే ఒక గొప్ప స్థితిని, వారి మాటను ఇశ్రాయేలు అందరూ గౌరవించే ఒక గొప్ప స్థితిని వారికి ఇచ్చి, తద్వారా గొప్ప మహిమ పొందిన సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తున్నా. ఆనాడు యెహూనే కాదు కానీ నేడు నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో కూడా ఇటువంటి ఆశీర్వాదకరమైన ఆయా పరిస్థితులను దేవా, ఇగో మా యొక్క సంతతిలో, మా సంతతి ద్వారా వచ్చే ప్రతి ఒక్కరికి దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారు. ఈ మాటలు ఉన్న మా ప్రియులందరినీ మీరు దీవించి, నీ హృదయ ఆలోచన అంతటి చొప్పున అయా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ తద్వారా కలిగే వారి యొక్క పిల్లలకు అయా నీవిచ్చే ఆశీర్వాదాలకు వారిని వారసులుగా చేసే ఆత్మీయతలో మా ప్రియులందరినీ మీ కృపలో నడిపించమని, ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని నామను గణపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.